చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణానికి 75 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామి దేవస్థానం. ఆహ్లాదకరమైన ప్రకృతి అందచందాల నడుమగల ఎత్తైన ఈ కొండ అర్ధగిరి అని, అరగొండ అని పిలువబడుతూ ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. త్రేతాయుగంలో శ్రీ సీతారాముల పాదపద్మాల వద్ద తన జన్మను పావనం చేసుకున్న అంజనీపుత్రుడైన ఆంజనేయుడు ఈ కలియుగంలో అర్ధగిరి క్షేత్రాన వెలిశాడు. భక్తుల పాలిటి ప్రత్యక్ష దైవమై వెలుగొందుతున్నాడు. పురాణేతిహాసాలు, చారిత్రక నేపథ్యం కలిగిన ఈ అర్ధగిరి క్షేత్రం ఆవిర్భావం వెనుక ఒక రసరమణీయమైన రామాయణ అంతర్గత గాథ ఉంది. రామరావణ సంగ్రామంలో ఇంద్రజిత్తుని వల్ల మూర్ఛిల్లాడు లక్ష్మణుడు. అతనిని మేల్కొల్పడానికై సంజీవని మూలికను తీసుకురావడానికి వెళతాడు ఆంజనేయుడు. అక్కడ మూలికను గుర్తించలేక పర్వతాన్నే పెకలించి తీసుకువస్తూ ఉండగా మార్గమధ్యంలో సంజీవిని పర్వతం నుండి ఒక పెళ్ల విరిగి నేలమీద పడింది. ఆ కొండపడిన ప్రాంతమే అర్ధగిరి. ఇది కాలక్రమేణా అరగొండగా, అర్ధగొండగా, అర్ధగిరిగా పిలువబడుతోంది. ఈ అర్ధగిరి పుణ్యక్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామి ఉత్తరం వైపు దృష్టి సారించి ఈశాన్యముఖంగా చూడడం అరుదైన విషయమని చెబుతారు ఇక్కడి పెద్దలు. అంతేగాక ఈ క్షేత్రంలో జాంబవంతుడు సంచరించాడని, పాండవులు కూడా అరణ్యవాసంలో కొంతకాలం ఈ ప్రాంతంలోనే బస చేశారని, అర్ధగిరి పుణ్యక్షేత్రంలో వెలిసిన మహిమాన్వితమైన కోనేరు సంజీవరాయ పుష్కరిణి. ఈ పుష్కరిణి మధ్యభాగంలోని నీరాళి మండపంలో తపోదీక్షలో ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. శ్రీ స్వామి దర్శనం సర్వపాపహరమై, ఇష్టార్థ సిద్ధిప్రదమై భక్తులకు పరమానందాన్ని కలిగిస్తోంది. ఈ కొలనులో చుట్టూరా కలువలు కంటికింపుగా, చల్లగా, ఆహ్లాదంగా విచ్చుకుని ఉంటాయి. ఆ కలువలన్నీ అరగొండ సంజీవరాయని పూజకు మాత్రమే వినియోగింపబడతాయి. గంగ, యమున, సరస్వతి, నర్మద, సింధు, కృష్ణ, గోదావరిల వంటి సప్త నదులలోని ఔషధ గుణాలు, విశేష మాహాత్మ్యం ఈ పుష్కరిణిలో ప్రభవిస్తున్నాయి. అందుకే ఆర్తుల పాలిటి వరప్రసాదినిగా, అభాగ్యుల పాలిటి ఆరోగ్యప్రదాయినిగా, వనమూలికా ప్రభావిత నిత్య సంజీవనిగా, అమృత వర్షినిగా, సర్వరోగ నివారినిగా, సర్వార్థ ప్రదాయినిగా భక్తులు ఈ సంజీవరాయ పుష్కరిణి తీర్థ జలాన్ని సేవిస్తున్నారు. అంతేగాక ఈ క్షేత్రంలోని వాయువులు కూడా ఔషధీగుణ సమ్మిళితాలని పెద్దల మాట. పుష్కరిణి స్వామి పుష్కరిణి, ఇది పురుషార్థదాయిని దురితాపహారిణి. పుష్కరిణి స్వామి పుష్కరిణి, ఇది పురుషార్థదాయిని దురితాప